నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి ఫైనల్ ఎల్పీ నెంబర్ రావడం జరిగింది. మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్కి ఎదురుగా వచ్చేసి మనకి 512 సర్వే నెంబర్లో 378 ఎకరాల ఏరోస్పేస్ ఎడ్జ్కి అయితే ఇక్కడ ప్లేస్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్. ఈ వెంచర్ వచ్చేసి టోటల్గా 25 ఎకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. ఈ వెంచర్లో ప్రస్తుతానికి కమర్షియల్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్స్. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్కి ఫైనల్ ఎల్పీ నెంబరు ఎఫ్సిడి నుంచి రావడం జరిగింది. మన దగ్గర కంపెనీలో సంబంధించినటువంటి రంగనాయక్ సార్ ఉన్నారు. రంగనాయక్ సార్ దగ్గర ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా రంగనాయక్ సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా, సర్వీస్ ఛార్జెస్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఈ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయినటువంటి కమర్షియల్ ఫ్లాట్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. సార్ ఒక్కసారి మన వ్యూవర్స్కి మన వెంచర్ ఎక్కడ ఉంది, లొకేషన్ డీటెయిల్స్, అసలు ఇక్కడ ఎన్ని ఓపెన్ ఫ్లాట్స్ రావడం జరిగింది, ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పండి. హాయ్ విజయ్ గారు, మన వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్స్ ఆమోదించబడిన హెచ్ఎండిఏ వెంచర్ అనేది 25 ఎకరాల్లో టోటల్గా 306 ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ టోటల్గా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మనకు ఏంటంటే కమర్షియల్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి. టోటల్గా 306 ప్లాట్ అండి. టోటల్గా మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. మనకు ఓన్లీ 4 ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి. ఓన్లీ అది కమర్షియల్ 100 ఫీట్ రోడ్కు ఆనున్న మనకు ప్లాట్ అండి. ఇవి అయిందంటే మనకు మార్టిగేజ్ ప్లాట్లో ఉండే మొన్న వచ్చేసి మనకు మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయిందండి. దీంట్లో ఫైనల్ అప్లోడ్ కూడా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి నేను చూసినప్పుడు అయితే ఇది ఫైనల్ ఎల్పీ నెంబర్ వచ్చినటువంటి వెంచర్ కాబట్టి చాలా నీట్గా అనిపించింది. వెంచర్లో ఉన్నటువంటి ఎన్ని ఫీట్ల రోడ్స్, ఇక్కడ కర్వింగ్ స్టోన్స్ ఏంటి, ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్పండి. విజయ్ గారు, మనం చూస్తున్నామండి. మన వెంచర్కి ముందు చూసుకుంటే 100 ఫీట్ రోడ్ అండి. మనం లోపల వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఇచ్చాము. 60 ఫీట్ రోడ్డుకు కూడా మధ్యలో డివైడర్ ఇచ్చేసి సెంటర్ లైటింగ్ పోల్ కూడా ఇచ్చేసాం సార్. మీ ముందు కనిపిస్తూనే ఉంది. అండ్ వచ్చేసి 40 ఫీట్ 30 ఫీట్ ఇవన్నీ సీసీ రోడ్ ఇచ్చేసినాం సార్. ప్రతి ప్లాట్కి వచ్చేసి మనం వాటర్ కలెక్షన్ ఇచ్చేసినాం. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ కూడా పెట్టేసినాం సార్. ఇంకోటి ఏంటంటే చిన్న బడ్జెట్లో 25 ఎకరాల మన ఈ వెంచర్లో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం సార్. దీంట్లో కొనుక్కున్న కస్టమర్లందరికీ ఫ్రీ మెంబర్షిప్ కార్డు ఉంటుందండి సార్. ఇక్కడ మీరైతే ఇది ఎఫ్సిడిఏ నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి వెంచర్ అని చెప్పడం జరిగింది కదా. ఈ వెంచర్లో కొంటే రానున్నటువంటి 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఏ విధంగా రేట్స్ పెరుగుతాయి, ఇక్కడ కొన్న వాళ్ళకి ఏ విధంగా లాభాలు వస్తాయనే విషయం చెప్పండి. ఎవరుడే మనం చూస్తున్నాం. ఎందుకంటే రోజుకు కొత్తగా న్యూస్ వస్తుందండి. ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ ఎకరా వచ్చేసి 2 కోట్లు ఉండే. ఇప్పుడు వచ్చేసి రాత్రి ఎఫ్సిడి ఆఫీస్ పెట్టంగానే మనకు వచ్చేసి ఎకరా వచ్చేసి 5 కోట్లు అయిందండి. అంతే ఎంత ఘనంగా చూడండి. ఒక 2 ఇయర్స్ లోనే ఇంత ఘనంగా పెరుగుతుందంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ప్లాట్ తీసుకుంటే నిజంగా చెప్తున్నా భవిష్యత్తులో ఒక మంచి అసెట్ తీసుకున్నామన్న ఫీలింగ్ లో ఉంటారు సార్ కస్టమర్ అయితే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎలిమినేట్ అండ్ ఇది చెప్పారు కదా, ఇది వచ్చేసి ఎలిమినేట్ అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ ఎలిమినేట్ లో ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి? ఈ ఏదైతే సెజ్ అని చెప్పారో 378 ఎకరాలు, ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయని చెప్పండి. మన ప్రాజెక్ట్ ఎదురుగా విజయ్ గారు 378 ఎకరాల్లో 512 సర్వే నెంబర్లో ఏరోస్పేస్కి ఆల్రెడీ అలవాట్ చేశారు సార్. ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఒకటే కంపెనీ కాదండి. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 5 మినిట్ 10 మినిట్ డ్రైవ్లో మనకు ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. పక్కనే కేన్స్ ఉంది, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎఫ్సిడి ఆఫీస్ మనం చూశారు కదా, నిన్న కాకుండా మొన్న అది మనం ప్రారంభం చేశారు. అది కూడా మనకి ఇక్కడ జస్ట్ 10 మినిట్ డ్రైవ్లో వెళ్ళిపోతామండి. ఓకే, అమెజాన్ డేటా సెంటర్కి అండ్ స్కిల్ యూనివర్సిటీకి ఇక్కడ చూసుకుంటే జస్ట్ 10 to 15 మినిట్లో మనం వెళ్ళిపోతాం సార్. సార్ ఇప్పుడు మన వెంచర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 కావచ్చు, ఇటువైపు తీసుకుంటే రావిరాల ఎగ్జిట్ కావచ్చు, ఎంత దూరంలో ఉన్నాయి? మన ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే కనుక బొంగుళూరుకి జస్ట్ 12 కిలోమీటర్ ఉంటుందండి. 15 మినిట్స్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. ఆ రావిరాలకు చూసుకుంటే జస్ట్ 20 మినిట్ డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు సార్ ఇక్కడ నుంచి. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే మన వెంచర్లో ఎన్ని గజాల ఓపెన్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పండి. విజయ్ గారు, టోటల్గా మనకు వచ్చేసి 306 ప్లాట్లు వచ్చినాయండి. దీంట్లో వచ్చేసి 302 ప్లాట్లు అయిపోయినాయండి. మనకు వచ్చేసి 167 గజాల నుంచి మనకు 200 గజాలు, 240 గజాలు ప్లస్ 300 గజాలు, 400 గజాలు ఉండే. ఇప్పుడు కమర్షియల్ వచ్చేసి 1000 గజాలు, 1300 గజాలు, 1500 గజాలు, 1600 గజాలు ఉన్నాయండి. సార్ ఇప్పుడు కమర్షియల్ ప్లాట్స్ అని చెప్పారు కదా, రెసిడెన్షియల్ ప్లాట్స్ మీరు ఎంత రేట్లో మీరు సేల్ చేయడం జరిగింది? ఔటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ 12 కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్. హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రోడ్తో మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినామండి. ఇప్పుడు ఎఫ్సిడిఏ పరిధిలో వచ్చింది. ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఏంటంటే కమర్షియల్ పరంగా కావాలనుకున్న
అంటే తక్కువ బడ్జెట్లో ఒక 15-16 వేల బడ్జెట్లో కావాలనుకున్న కస్టమర్లకి ఒక 1000 గజాలు 1200 గజాలు 1500 గజాలు అంటే రిసార్ట్లు కట్టుకొని హాయిగా జాయిగా ఉందాం అనుకున్న కస్టమర్లకి అయితే ఇది సూటబుల్ సార్. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉన్నాం మనం. మన వెంచర్ లోపల చూసుకుంటే సార్ మనకు కమర్షియల్ కాకుండా లోపల వచ్చేసి మనం 13,500 రూపాయలకి ఫర్ స్క్వేర్ యార్డ్ చేసినాం మనం. అందుకనే ఏంటంటే 6 to 7 మంత్స్ లో టోటల్ ప్లాట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి సార్. ఓకే, అంటే గ్రూప్ ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అంటేనే బ్రాండ్. మనం చాలా వీడియోలు చేయడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి విదిన్ ద సిటీలో కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్ వెంచర్స్ కూడా ఉన్నాయి. ఈ వెంచర్ చూడవచ్చు క్లియర్గా మనము ఎంత నీట్గా డెవలప్ చేశారు. మాట అంటే మాట అన్న విధంగానే ఇక్కడ డెవలప్మెంట్ చేసి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయి ప్రస్తుతానికి ఓన్లీ 4 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. వాటి యొక్క రేట్ కూడా గజానికి 16,000 రూపాయలు అని చెప్పడం జరిగింది. సార్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందా చెప్పండి. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. ఓకే,